క్రైస్తవులమి, యేసుని వెంబడించే వారిమి, ఆయన రక్తంలో కడగబడిన వారిమి, నిబంధన చేయబడిన వారిమి. వీఆర్ ద అనాయింటెడ్, వీఆర్ ద అపాయింటెడ్, వీఆర్ ద చోజన్ జనరేషన్. ద్రోహి, నేను నీలో ఉంటా, నేను నీతో ఉంటా, యుగ సమాప్తి వరకు నేను విడిచిపెట్టాను, నీతో ఉంటా. ఒకడు రక్షించబడిన తర్వాత తన బ్రతుకు సరిగా బ్రతకుండా పిచ్చి పిచ్చిగా ఇష్టమచ్చలా బ్రతుకుతూ విచ్చలవిడి జీవితాలు జీవిస్తే పేరు ఉంటుందా? యేసును దూషిస్తూ దేవుని విడిచిపెట్టి అపవాదితో స్నేహం చేస్తూ బ్రతుకుతూ ఉంటే లోకంతో స్నేహం, దేవునితో వైరముని మీరు ఎరుగురా? రాజులైన యాజక వంశం, ఏర్పరచబడిన వంశం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలబడిన వారిని, ఆయన గుణాతిశయాలను కనబరుస్తానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. అభిషేకముతో శక్తితో జీవించవలసిన వారిని పిరికి వారిగా, చేతకాని వారిగా ఓటమి జీవితం కాదు. పాపం అంటదని కాదు, పాపం రాదని కాదు, శోధనలు రావని కాదు, అపవాది నిన్ను మోసం చేయడానికి కాదు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, ఈ మనసులో కలుగుతూనే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఈ గబ్బంతో వస్తూనే ఉంటుంది. కానీ వీటన్నిటి మధ్యలో ఏసే దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు వచ్చే శోధన ఇదయ్యా, నా బలహీనత ఇదయ్యా, అపవాది నన్ను ఈ విషయంలో శోధిస్తున్నాడయ్యా, నా శక్తి చాలదేమో అనిపిస్తుందయ్యా, నా వలన నిలబడలేనేమో అనిపిస్తుందయ్యా, దీంట్లో పడిపోతానేమో అనిపిస్తుందయ్యా, నాకు నీ ఆత్మ సహాయం దయచేయ్యా, నాకు నీ ఆత్మ శక్తిని దయచేయ్యా, ఈ పాపాన్ని ఎదిరించే శక్తిని దయచేయ్యా. గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు సే నో టు సిన్. వెలుగులో ఉన్నవాడికి నువ్వేం చేస్తున్నావు? ఇతరులను రక్షించాల్సిన వాడివి, ఇతరులకి వెలుగుగా నిలబడాల్సిన వాడివి, ప్రేమను పంచాల్సిన వాడివి. వారిలాగా నేను కూడా పోతానంటావేంటి? నీ వెలుగుని కాపాడుకోక నా చీకట్లోకి కలిసిపోతానంటావేంటి? జీవితాల్లో దేవుడికి మహిమ తెచ్చేవారికి ఉందాం.